హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ క్రియేటివ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మండే 23rd మండే సిద్ధయ్య గారి మఠం అంటే బ్రహ్మం గారి శిష్యుడు, మీ అందరూ వినే ఉంటారు కదా, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు సిద్ధయ్య స్వామి గారి మఠం అన్నమాట. ఇది కడప డిస్టిక్ మైదుకూరులో అన్నంపల్లె అని ఒక పల్లెలో ఉంది అన్నమాట ఈ మఠము. ఈ బ్రహ్మం గారి ఒక శిష్యులు బ్రహ్మం గారు వెళ్ళి ఆయన సమాధి జీవ సమాధి అయిన తర్వాత సిద్ధయ్య గారికి ఇచ్చిన అవి చేతి కర్ర, ఉంగరము, ఆయన పాదాలవి చెప్పులు అవన్నీ తీసుకొని సిద్ధయ్య గారి స్వామి వచ్చి ఇక్కడ నిలిచిపోయాడనమాట. సో ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్లో ఉంది, అంతా పడగొట్టేసి మొత్తం రాతితో కట్టిస్తున్నారండి. చూడండి, మా పాపకి వెంట్రుకలు ఇక్కడే తీస్తున్నాము. ఈయన మా ఇంటి దేవుడు అనమాట. మేము ఏ కార్యం చేసుకున్నా కూడా ఫస్ట్ మేము ఈయనకి చేసుకొని మేము నెక్స్ట్ కార్యం చేసుకుంటాం. చూడండి, అంతా మొత్తం స్టోన్తోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి, ఆయనే అన్నమాట సిద్ధయ్య గారి స్వామి. చాలా అంటే చాలా బాగా జరుగుద్దండి. మొత్తం ఇక్కడ ఉగాదికి ఈయనకి పూజ జరిగిన తర్వాతే బ్రహ్మం గారికి పూజ జరుగుద్ది అనమాట. అంటే ఆయన ఇచ్చిన ఒక వరము, ఉగాది పండగకి ఫస్ట్ నీకు పూజ జరిగిన తర్వాతే నాకు జరుగుద్ది అని ఒక బ్రహ్మం గారు ఈయనకి ఒక వరం ఇచ్చాడండి. సో ఉగాది పండగకి చాలా అంటే చాలా బాగా ఎక్కడెక్కడ నుండో వస్తారండి ఈ ఉగాది ఫెస్టివల్కి ఈయన దగ్గరికి. ఉగాది అయిపోయిన 15 రోజులకి మొలకల పున్నమి అని అప్పుడు బ్రహ్మం గారికి చేస్తారు ఉగాది పండుగ అనేది. అంటే నార్మల్గా గుడిలో పూజలు అవన్నీ జరుగుతాయి, కానీ ఉగాది పండుగకి ఫస్ట్ ఈయనకి జరిగిన తర్వాతనే 15 రోజులకి ఆయనకి జరుగుతుంది. చూడండి, చాలా అంటే చాలా బాగా మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి, మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే నేను చెప్పిన అడ్రస్ ఉంది కదా, మైదుకూరు, కడప డిస్టిక్ మైదుకూరు నుండి అన్నంపల్లె దగ్గర ఆగితే అక్కడ చాలా ఆటోలు, వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఒకసారి కడప డిస్టిక్ వస్తే గినక ఈ ప్లేస్ని కూడా చూసి దర్శనం చేసుకెళ్ళండి. అలాగే బ్రహ్మం గారు వాడిన తపస్సు చేయడానికి వాడిన అవి కర్ర ఒకటి పెట్టుకుంటారు కదా, కర్ర, ఉంగరము, ఆయన పాదాలు ఒరిజినల్గా, తర్వాత తాళపత్రాలు అంటారు కదా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మీకు స్పెషల్గా పూజలు చేయించుకొని మీరు అడిగితే గినక ఖచ్చితంగా చూపిస్తారండి. సో చూడండి, ఫ్రంట్ అది ఎదురుగా మొత్తం విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక గోపురంకి ఎదురుగా మేము నిలబడి నేను మా వారు ఒక చిన్న క్లిప్ దిగాము. మా పాప ఆడుకుంటూ ఉన్నది, రాలేదు. సో చూడండి, ఇక్కడ మేము వంట చేసుకున్నాము. ఎక్కువ మంది వెళ్ళలేదు, ఒక 10-12 మెంబర్స్ వెళ్ళాము. ఎదురుగా కనిపిస్తున్న రూమ్స్లో మేము ఒక రూమ్ తీసుకున్నాము. మా లగేజ్ మొత్తం అక్కడ పెట్టేశాం. తర్వాత ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకండి మనం సిటీలో ఉండి ఎంత కష్టపడుతూ ఉంటాము, ఇలాంటి లైఫ్ మనం ఎప్పుడన్నా ఒకసారి కంపల్సరీగా ఎంజాయ్ చేయాలా ఫ్రెండ్స్. నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది తెలిసిన, ఆ బిర్యానీలు ఇవన్నీ అసలు వద్దు, అంత పచ్చడి మెతుకులు తినేసి మనం హ్యాపీగా ఇక్కడ కాసేపు పడుకున్నా కానీ స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ వెదర్, ఈ వాతావరణం చూసి అంతా సూపర్గా ఉందండి. చూడండి, ప్రతిసారి ఉగాదికి ఇక్కడే అన్నదానము అవంతా జరుగుతుంది. ఇక్కడ అన్న సత్రాలు కూడా ఉన్నాయి, చాలా బాగా జరుగుతాయండి. వంటలు కూడా ప్రిపేర్ అయ్యాయి, ఇంకా మేము జస్ట్ లంచ్ తినడమే. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా నా వీడియోకి నచ్చితే గినాక నాకు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ మరిన్ని మంచి వీడియో కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.